ఇప్పుడు చాలా మందికి ఉన్న అపోహ కూడా అదే. లేదు, నీకు నువ్వుగా రావాలి ఆయన దగ్గరికి. రెండోది పూర్తిగా నమ్మకం ఉంచాలి. ఏదో ఒక రోజు నీవు నమ్ముకున్న శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఆత్మ అలాగే ఉంటుంది. కానీ నీవు నిత్య నరకాగ్నిగుండం పాలు కాకుండా ఉండాలంటే ఈ ఆత్మ జీవించే ఉంటుంది కాబట్టి రక్షకుడైన యేసు ప్రభుని కలిగి ఉండాలి. రక్షకుడైన యేసు ప్రభుని కలిగి జీవించాలి. దానికి కావలసినటువంటి నీతి జీవితాన్ని జీవించాలి. నీతి జీవితాన్ని జీవించాలి. అందుకని అంటారు కదండి, చచ్చిపోయిన సింహం గొప్పదా బతుకున్న కుక్క గొప్పదా అంటే బతుకున్న కుక్కే గొప్పదే. చచ్చిపోయిన సింహం కదలలేదు, ఏం చేయలేదు, అలా పడి ఉంటుంది, ఎవరేం చేసినా అంతే. కానీ కదులున్న కుక్క కోపం వస్తే ఎదురు తిరుగుతుంది. మనం ఎలా బతకాలంటున్నాడు యేసుప్రభు అంటే, మీరు యోధా స్తుతి గోత్రపు సింహపు పిల్లలు మీరు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? అలాగే బతకాలి. చచ్చిపోయిన స్థితిలో మనం ఉంటే దేవుడు ఒప్పుకోడు. చచ్చిపోయిన స్థితిలో మనం నడుస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు. మనం జీవము గల దేవుణ్ణి వెంబడిస్తున్నాం కాబట్టి మనం కూడా జీవించే ఆత్మను కలిగి జీవించాలి. జీవించే ప్రవర్తనను కలిగి నడవాలి. ప్రతి దానికి తల ఒగ్గేసి ప్రతి దానికి వెనకాల వెళ్ళిపోతుంటే ఇంకేంటి నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న ఉపయోగం ఏంటి? నువ్వు దేవుణ్ణి అంగీకరించి ఉపయోగం ఏంటి? దేవుని మందిరంలోకి వచ్చి ఉపయోగం ఏంటి? కొద్దిమంది